హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. గత కొద్ది కాలంగా ఒక వ్యక్తి వార్త అయితే మన ఛానల్లో పెద్దగా రావట్లేదు. ఆ వ్యక్తి సినీ హీరో మరెవరో కాదు, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. యాక్చువల్లీ మనందరికీ తెలుసు అనమాట, ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమాలతో పాటు రాజకీయాలు కూడా చాలా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఏపీ ఎలక్షన్స్ లో బాగా బిజీగా ఉన్నట్టు పవన్ కళ్యాణ్ గారి చేతిలో ప్రస్తుతం 3 సినిమాలు, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు అండ్ ఓజీ, ఈ 3 సినిమాలకు షెడ్యూల్ తో చాలా బిజీగానే మేనేజ్ చేస్తున్నారు. ఒక పక్క పొలిటికల్ ని, మరో పక్క సినిమాస్ ని. ప్రస్తుతం ఇదే వరుసలో మరో సినిమా అయితే యాడ్ కాబోతుంది అనమాట పవన్ కళ్యాణ్ గారికి. సో ఈసారి ఆ డైరెక్టర్ కొంచెం డిఫరెంట్ అనమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఎలా ఉంటాయంటే మాస్, సురమాసు, పంచు డైలాగ్స్, గురూజీ లైక్ ఇటువంటి వాళ్ళతో తీశాడు. బట్ ఒక కూల్ డైరెక్టర్ అయినటువంటి శేఖర్ కములా గారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా తీద్దాం అనేటువంటి ప్లాన్ లో ఉన్నారంట. యాక్చువల్లీ 2004లో ఆయన ఒక కథ రాసుకున్నారంట పవన్ కళ్యాణ్ గారిని ఊహించుకునే. బట్ ఆ కథ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పవన్ కళ్యాణ్ గారు చేయలేదు, మిస్ అయిపోయింది. బట్ ఆ సినిమా ఏంటంటే సూపర్ హిట్ అయిపోయింది అనమాట. ఆ సినిమానే ఆనంద్, ఓ మంచి కాఫీ లాంటి సినిమా. యాక్చువల్లీ ఈ సినిమాని రాజధాని తీసుకెళ్లేదానికంటే ముందే పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్లారు శేఖర్ కములా. ఈ సినిమా మీరు చేస్తే బాగుంటుంది, సో ఈ సినిమా నేను మీకోసమే రాసుకున్నాను అన్నారు. బట్ ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారికి కుదరకపోవటం వల్ల ప్రస్తుతానికి ఆ కథ రాజా గారు తీయడం జరిగింది. ఆ సినిమా అయితే సూపర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రత్యేకమైన కథని డిజైన్ చేసుకున్నారంటే మన శేఖర్ కములా. ప్రస్తుతం శేఖర్ కములా గారు కూడా తమిళ్ హీరో అయినటువంటి ధనుష్ తో కుబేరా సినిమాలో చాలా బిజీగా ఉన్నారు. అండ్ ఈ సినిమాలో నాగార్జున కూడా నటిస్తుంటాం. సో ఇద్దరు ఒక మల్టీ స్టార్ మూవీ కావడంతో శేఖర్ కములా కూడా చాలా బిజీగా ఉన్నారు. సో ఆఫ్టర్ ఈ కుబేరా సినిమా అయిపోయిన తర్వాత అండ్ ఈ లోపల ఎలక్షన్స్ కూడా అయిపోతాయి కాబట్టి నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటే ఆల్రెడీ చేతిలో ఉన్నటువంటి 3 సినిమాలు పవన్ కళ్యాణ్ గారికి, ఆ సినిమాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ వరుసలో శేఖర్ కములా గారితో ఒక స్క్రిప్ట్ వినడానికి పవన్ కళ్యాణ్ గారు డేట్ ఇచ్చినట్టు సోషల్ మీడియాలో సమాచారం అందుతుంది. సో శేఖర్ కములా లాంటి ఒక సైలెంట్ డైరెక్టర్, ఒక మంచి సమాజానికి సొసైటీకి యూజ్ పడేటటువంటి కొత్త కథలను అందించేటటువంటి డైరెక్టర్ శేఖర్ కములా. ఒక మంచి ఓరమాస్, డైలాగు, పంచులు, కామెడీ, సో ఈ విధంగా జనాలు ఎంటర్టైన్ చేయడానికి చూసే వ్యక్తి పవన్ కళ్యాణ్. సో వీరిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా అంటే కాస్త ఇమాజినేషన్ కూడా అందనంత విధంగా ఉంది. సో చూడాలి ఎటువంటి కథని పవన్ కళ్యాణ్ గారి కోసం శేఖర్ కములా రాశాడు అనేటటువంటి విషయాన్ని. ఇంకొద్ది రోజుల తర్వాత ఏమైనా అప్డేట్స్ వస్తే వాటి ద్వారా మనం తెలుసుకుందాం. సో మరిన్ని మూవీ అప్డేట్స్ అయినా కావాలంటే సాస్ టీవీని మీరు ఎప్పుడు చూస్తూ ఉండాలి కాబట్టి సో ఎవరు మర్చిపోకుండా సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మూవీ లవర్స్ అందరూ కూడా ఒకసారి వీడియోని లైక్ చేయండి. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.